మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం, ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టడం తప్ప మరొకటి కాదు అంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు మండిపడుతున్నారు. సామాన్య ప్రజలకు నాణ్యమైన వైద్యం అందని ద్రాక్షగా మారింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితులను అధిగమించడానికి మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే చంద్రబాబు అమ్మకానికి పెట్టడం దారుణమన్నారు ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడంపై సర్వతరా విమర్శలు వెలువడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదైతే ఈ యొక్క ఆదోని డివిజన్ వెనుకబడిన ప్రాంతంలో ఈ యొక్క మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసే ఈ యొక్క ప్రాంతం అంతా డెవలప్ అవుతుందనే ఒక ఉద్దేశంతో ఎంతో ఆశగానో ఎదురు చూస్తున్న తరుణంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వము వాటిని ప్రైవేటీకరణ చేయడానికి నిర్ణయం తీసుకోవడంపై సర్వతరా విమర్శలు వెలువెత్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ అంశంపై మాట్లాడేందుకు ఎమ్మెల్సీ మధుసూదన్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఎట్లా చూడొచ్చు అంటారు, ఒక డాక్టర్గా మీరు ఏం చెప్తారు? ఈ యొక్క ప్రాంతంలో ఉన్న మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడానికి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. మరి ఏమంటారు, మీరేమంటారు? సో ముఖ్యంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలన్న ఉద్దేశంతో వారు ఆ రోజు విద్యా వైద్యం మీదనేటువంటి వారు ఆ రోజున తీసుకునే నిర్ణయంలో భాగంగా ఈరోజు పశ్చిమ భాగమైనటువంటి కర్నూలు జిల్లాలో ముఖ్యంగా వెనుకబడిన జాతులు ఎక్కువగా ఉన్న ఉద్దేశంతో వీరికి విద్యా వైద్యం అని అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మెడికల్ కాలేజ్ వారు శాంక్షన్ జరిగింది. ముఖ్యంగా ఇక్కడి నుంచి మేము వెళ్ళాలంటే 100 కిలోమీటర్లు కర్నూలుకి పోవాలన్నా, లేదా బళ్ళారికి పోవాలన్నా, లేదా రాయచూరుకు పోవాలన్నా కూడా ఏదైనా మేజర్ ఇష్యూ జరిగితే ఇక్కడ వెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది కాదు. అటువంటిది రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు ముఖ్యంగా ఇటువంటి ప్రాంతానికి ఒక మెడికల్ కాలేజ్ కావాలనే ఉద్దేశంతో స్థానిక శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులైన సాయి ప్రసాద్ రెడ్డి గారు ఆ రోజు వారిని అడగడం, ఈరోజు ఇక్కడ ఇవ్వటం కూడా జరిగింది. ముఖ్యంగా చూస్తే ఆ రోజుల్లో నారా లోకేష్ గారు పాదయాత్రలో వారు నేను ఇది రద్దు చేసి, అంటే సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ని రద్దు చేసి నేను ఖచ్చితంగా 100 రోజుల జీవో తీసుకొస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు చూస్తే సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ను వాళ్ళు కంటిన్యూ చేస్తూ సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాలసీ పెట్టారో ఆ పాలసీని ఈరోజు మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తూ హైకోర్టు సమాధానం ఇవ్వడం జరిగింది. అంటే వీరు ఏదైనా కూడా కూటమి ప్రభుత్వం ప్రజలు నమ్మించి మోసం చేస్తుందని చెప్పడానికి ఇది ఒక తార్కాణం. ముఖ్యంగా చూస్తే రాబోయే రోజుల్లో విద్యార్థి సంఘాలతో లేదా లోకల్ ప్రజలతో అందరితో మమేకమై ఖచ్చితంగా మేము ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్గా తీర్చిదిద్దే విధంగా మేము అందరం పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇది మనం చూసుకున్నట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉద్దేశంతో ఇక్కడ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారో సామాన్యమైన పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడంతో పాటు సామాన్యమైన విద్యార్థులకు వైద్య విద్య అందించాలనే ఒక ఆకాంక్షతో ఆనాడు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తే వాటిని అమ్మకానికి పెట్టడం అనేది దారుణమైన పరిస్థితి. ఖచ్చితంగా ఈ యొక్క మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అయితే పూర్తి స్థాయిలో ప్రజలు ఇబ్బందులు పడతారు. అది పూర్తి స్థాయిలో ఒక వసూళ్లకు పాల్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మధుసూదన్ చెప్తున్న పరిస్థితి. లేకపోతే విద్యార్థి సంఘాలతో ప్రజలతో మమేకమయ్యి పోరాటాలు చేస్తామంటూ వారు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, ఆదోని.